హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ సందీప్. ఇవాళ అయితే మనం లోనే ఫెట్ షార్ట్స్లో అయితే ఆఫ్లైన్ ప్రాంక్ అయితే చేయబోతున్నాం గాయస్. అది కూడా సోలో అయితే మనం అయితే ఆఫ్లైన్ ప్రాంక్ అయితే చేయబోతున్నాం గాయస్. ఇదైతే నా సెకండ్ అకౌంట్ గైస్. ఎందుకంటే నా ఫస్ట్ అకౌంట్ అయితే ఎక్కువ రిపోర్ట్లు అయితే రావటం వల్ల అదైతే అండర్ ఇన్వెస్టిగేషన్ అయితే వచ్చింది గైస్. ఇంకా అకౌంట్ తిరిగి వస్తుందో రాదా అని అయితే నాకు తెలియదు గైస్. అందుకే నా ఓల్డ్ అకౌంట్లోకి అయితే వచ్చేసాయి. ఇది చాలా ఓల్డ్ అకౌంట్ గైస్, అందులో ఏమి ఉండదు. ఇదైతే ప్రైమ్ 1 అకౌంట్. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గాయస్. మనమైతే ఇప్పుడైతే మ్యాచ్లోకి అయితే వచ్చేసాం. మీకైతే ఫస్ట్ 4 రౌండ్స్ అయితే చూపించాలా గైస్? సర్లేండి గైస్, చూపిస్తాను. వాడు వచ్చి నన్ను కొట్టేసి వెళ్తాడు. MP100 అబ్బా, అంత కాన్ఫిడెన్స్ వాడికి. సర్లేండి గైస్, తొందర రానివ్వండి గాయస్. ఆ పడుకునే అమౌంట్ ఇందులో లేదు గాయస్. షెట్, ఇది ఇప్పుడైతే అయితే వేద్దాం గాయస్. వాడైతే వచ్చాడు గాయస్, వచ్చాడు. కొట్టు బ్రో, కొట్టడేందాడు, కొట్టు. ఏం చేసుకొని బాబు, ఎంతసేపు చేస్తున్నాడు అయ్యా బాబు, ఏం చేసుకొని కొడుతున్నాడు. అమ్మయ్య, ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది గాయస్. 3 రౌండ్లు కూడా అంత తొందరగా అయిపోవాలని నేనైతే అనుకుంటున్నాను గాయస్. ఇప్పుడైతే ఈ రౌండ్ కూడా అయితే తొందరగా వాడి చేత కొట్టించుకుంటా గాయస్. వాడైతే అక్కడ నుండి ఏం చేసుకొని అయితే వస్తున్నాడు గైస్. చూసారు కదా, చూడండి ఎట్టా కొడుతున్నాడు. అసలు నేనేం కొట్టనులేరా. రే తొందర కొట్టు లాగు. అదే కొట్టేశాడు గైస్. పేరేంటి? 007 ధనీష్. తలా ఫర్ రీజన్ ఏంది? తలలా 07. గాయస్, వాడికి ఈజీగా ఉండాలి కాబట్టి ఏడుపులో వచ్చేద్దాం గాయస్. వచ్చేసి ఏం చేసి పక్కన కొట్టేసి వెళ్ళిపోతాడు గాయస్. వాడైతే వచ్చేస్తున్నాడు గైస్. ఏడీడు వచ్చేసాడు గైస్. తొందరగా ఏం చేసుకొని కొట్టే. కొట్రా రే, కొట్రా. అదిగా వీడైతే సూపర్ అయితే ఆడుతున్నాడు గైస్. ఇంకైతే చూద్దాం, వాడు గెలుస్తాడా నేను గెలుస్తానా అనేది అయితే చూసేద్దాం గైస్. ఇప్పుడైతే చూద్దాం. వాడినైతే తొందర రానియండి. అప్పుడైతే మనమైతే వెళ్ళి ఆడదాం. తొందరరా, లాస్ట్ రౌండ్ తర్వాత నీకు ఇచ్చేస్తా. వచ్చేసావా అని వచ్చాడు. అన్నీ వచ్చినాడు. తొందరగా ఈ అన్ని రౌండ్లు అయిపోయినాయి గైస్. ఇప్పుడైతే నేను కంబ్యాక్ అయితే ఇవ్వాలి గైస్. కంబ్యాక్ అంటే ఏంటో చూపించాలి గైస్. వాడికైతే నేను ఇప్పుడు చూపిద్దాం. తెలుసుగా మన గేమ్ ప్లే. అబ్బో, 2 వచ్చింది కానీ గైస్. పట్టేద్దాం తొందరగా. ఏడీడు ఇప్పుడు వీడు చేస్తున్నాడా? మామూలు లేదే. ఇప్పుడు 4 రౌండ్లు ఉంటాడు. 4 రౌండ్ల తర్వాత ఇప్పుడు వీడు మళ్ళీ కొడతాడా? నోబు ప్రాంక్ వర్సెస్ నోబు ప్రాంకా? మామూలు లేదే. సర్లేండి గాయస్, ఇప్పుడైతే తొందరగా అయితే 4 రౌండ్లు అయితే వాడిదైతే కొట్టేద్దాం. పొట్ట తగులు. అదే ఎంతైనా నోబు ప్రాంక్ వర్సెస్ నోబు ప్రాంక్ గైస్. నోబు ప్రాంక్ అంటే నోబు ప్రాంక్ అంటారా బాబు. M500 అయితే చేద్దాం గైస్. M500 అయితే తీసేసాం గాయస్. తొందరగా అయితే వాడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. జూమ్ అని అయితే వెళ్ళిపోతా గైస్. ఇప్పుడైతే వెళ్ళి వాడిని అయితే కొట్టేద్దాం గైస్. ఇక్కడ నుండి కొట్టేద్దాం. అంతెందుకు, ఇట్లా కూర్చొని తగలట్లేదు గైస్. ఇప్పుడైతే కొడతా చూడండి. మళ్ళీ కొడతా. షిట్ గాయస్, మళ్ళీ కొడతా. పైకి లాగు. షార్ట్ రేంజ్ మూమెంట్. వాడికైతే అర్థమైపోయింది గైస్ నేను నోబు ప్రాంక్ చేస్తున్నానని చెప్పేసి. ఇప్పుడైతే తొందరగా వెళ్ళి అయితే వాడిని కొడదాం. గుప్పి కొడతా గైస్. ఇప్పుడు రా చూసారా, 2 బుల్లెట్లు హెడ్ కొట్టా. ఇప్పుడైతే వాడు ఆడతాడు గైస్.
చూసుకొని ఆడాలి మనం, చూసుకొని. డబుల్ బ్యారెల్ వుడ్ స్పీకర్ జీ డిజెక్ట్. ఇంకా ఏ గన్తో అయితే కొట్టాలి గైస్, తొందర చెప్పండి మీరు. మనమైతే M590తో కొట్టేద్దాం. వెళ్ళి కొట్టేద్దాం గైస్. ఎల్లీడు వచ్చాడా ఆన్లైన్లో? ఏంది ఆఫ్లైన్ నిజంగా? ఏంది గైస్ వీడు? షట్ ఏం చేద్దాం గైస్, వీడు పర్మనెంట్ నోబు ప్రాంక్ అయితే చేస్తాడు. నోబు ప్రాంక్ నేను చేద్దాం అనుకుంటే షట్ గైస్. నో. ఇప్పటిదాకా చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. బాయ్ బాయ్.